హాయ్ అండి అందరికీ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంది అంత చూపిస్తుంది, ముక్కుకి ఏదో మాస్క్ పెట్టుకుంది అనుకుంటురా? సో ఏం లేదండి, నాయనపల్లి మైసమ్మ కాడికి అయితే వెళ్ళినాం. నేను, నా హస్బెండ్, మా చెల్లెలు, మా తమ్ముడు, ఇంకో పెద్ద తమ్ముడు. సో అందరం కలిసి నాయనపల్లి మైసమ్మ కాడికి అయితే వెళ్ళినాం. ప్రతి ఒక్కరి ఊర్లో, అది కొత్త ఊరైనా కానీ, పాత ఊరైనా కానీ, చిన్న ఊరైనా కానీ, పెద్ద ఊరైనా కానీ, ఏ ఊరైనా కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉంటుంది. అసలు ఆ ఊర్లో పురాతనమైన గుడి అయినా, లేకపోతే పురాతనమైన బావి అయినా, లేకపోతే ఏదో ఒక వింత ఆచారం, సో ఏదో ఒకటి ఉంటుంది. అట్లా లేని ఊరు చాలా వరకు ఉండదు మేబీ, నాకు తెలిసిన కాడికి. సో అట్లనే మా సైడ్ కూడా ఒకటి చాలా అంటే చాలా ఫేమస్. నాకు చిన్నప్పటి నుంచి ఫేమస్ ఏంటి అనుకుంటున్నారా? సో నాయనపల్లి మైసమ్మ అనమాట. సో నిజంగా చెప్తున్నా, నేను చిన్నపిల్ల అంటే ఒక 1 year 2 years ఉన్నప్పటి నుంచి సో నాయనపల్లి మైసమ్మ కాడికి వెళ్తున్నా అనమాట. అంటే అంతే ఇంకా. సో ఎవరన్నా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అవ్వనివ్వండి, కొత్తగా వెహికల్స్ తీసుకుంటారు కదా, కారు, ట్రాక్టర్, బైక్, ఇట్లా ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా నాయనపల్లి మైసమ్మ దగ్గరకు వచ్చి మంచి దేవుడికి మొక్కుకొని దర్శనం చేసుకొని తీసుకొని వెళ్తారనమాట. సో అదేవిధంగా సో ఇక్కడ చూసిన వాళ్ళు గుర్తుపట్టారు అనమాట. సో సెల్ఫీ కోసం ధైర్యం చేసి వచ్చారు. కొంతమంది గుర్తుపడుతురు కానీ దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతురు. సో ప్రదక్షిణలు చేయాలి. ఒకప్పుడు గుడి ఇట్లా లేకున్నది, జస్ట్ దేవుడు ఉండి చుట్టూ మొత్తం మట్టిలాగా ఉంటుండే. సో తర్వాత అమౌంట్ కానుకలు మంచిగా వచ్చి ఇలా కట్టిరనమాట. సో ప్రదక్షిణలు చేస్తున్నాం, 3 ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఏది అని అంటే కళ్ళు. సో ఊర్లలో ముసలమ్మల వాళ్ళకి కూడా కళ్ళు అంటే చాలా ఇష్టము. సో నాయనపల్లి మైసమ్మకు ఎక్కువ కానుకగా సమర్పించేది ఏది అంటే కోడి, యాటలు, కళ్ళు. సో చాలా వరకు సమర్పిస్తుంటారు. బొట్టు పెడుతున్నారు అనమాట మా ఆయనకి. మా పప్పి చెప్పాను కదా, మా చెల్లెలని చెప్పేసి ఈమె. ఇంకోడు ఉంటాడు తమ్ముడు. చాలా హ్యాపీగా ఉంది. మా తమ్మునికి బొట్టు పెట్టడం మర్చిపోయినా, అందుకే వాడు ఫీల్ అవుతున్నాడు. సో ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసిన. సో టెంపుల్కి ఎందుకు వెళ్ళినా ఒక వీడియో ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే పెట్టినా. మా ఫ్రెండ్ మానసకి హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి వెళ్ళిన. సో వెళ్ళి మొక్కడైతే మొక్కుకున్నాం. ఇక్కడ ఎక్కువగా టెంపుల్స్కి వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పోరు పెడితే కానీ అంటే ఏడుస్తారు కదా ఊక. సో వాళ్ళు, అలాగే ఇంకొంతమందికి హెల్త్ బాగాలేని వాళ్ళు మైసమ్మ తల్లిని ఇంటి దేవతగా ఆరాధిస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు నాయనపల్లి మైసమ్మకి. ఓన్లీ మా చుట్టుపక్కల గ్రామాలే కాదు, తెలంగాణలోని చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. అలాగే ఏపీ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, కర్ణాటక, నాకు తెలిసిన కాడికి మహారాష్ట్ర నుంచి కూడా వస్తారనమాట. సో అది ఎందుకంటే మాకు షాప్ ఉంది కదా, సో షాప్ కాడికి వచ్చి తినేసి వెళ్తుంటారు అనమాట మార్నింగ్ కొంచెం లేట్ అయితే. సో మొక్కుకుంటున్న దేవతకి తొందరగా మా ఫ్రెండ్కి హెల్త్ తగ్గాలని చెప్పేసి. మీరు కూడా మొక్కుకోండి, రండి. ఏరియా బాగుంటుంది నాయనపల్లి మైసమ్మ. సండే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో చూడండి మీరే వెహికల్స్ మస్తు ఉంటాయి అన్నమాట. సో చాలా వెహికల్స్ ఒక్కరోజు తక్కువలో ఈజీగా ఒక 50 ఆటలు దిగుతాయేమో. 50 కూడా తక్కువని నాకు తెలిసి 200 300 దిగుతుండొచ్చు ఈ ఆటలు. ఓన్లీ సండే ఒక్కరోజు జనం అయితే దగ్గర 50,000 పైనే వస్తారు. 50,000 పైన అసలు మస్తు మంది జనాలు వస్తారు. బాగుంటుంది నాయనపల్లి. అక్కడే చెట్లు, పందిరి వేసుకొని ఉంటుంది. సో అక్కడ కూర్చొని తినాలి.
అక్కడే కోళ్ళను కోపిస్తారు కదా, కోళ్ళను సో కోపించిన మీరే తర్వాత చూడండి, నీట్గా అక్కడ పెద్ద మొత్తం జాతర కూడా అదంతా సాగుతుంది తీసేసుకొని అనమాట. బ్యాంగిల్స్, తర్వాత ఇయర్ రింగ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఐస్ క్రీమ్స్, ప్రతిదీ అక్కడ ఇంకా దొరుకుతుంది. సో ఈ జాతరలో మీరు గమనించండి, ఆ చుట్టుపక్కల కూడా టెంట్లు వేసుకొని దాని కింద వండుకొని కూడా తింటారనమాట. ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు అక్కడ వెళ్ళి కొన్న అప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే సో ఇలా జాతరల ఆ హ్యాపీనెస్ నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ బొంగులు, పుట్నాలు అమ్మవారి ప్రసాదంగా తీసుకొని పోతారు. ఈ మధ్య ఒక 1 ఇయర్ అవుతుందేమో లడ్డు పెట్టబట్టి. అంతకుముందు ఓన్లీ బొంగులు, పుట్నాలు, మిక్చర్ పెట్టేవాళ్ళు అనమాట. సో ఇక్కడ టాటూ చేసేవాళ్ళు ఉంటారు. నిజంగా బాగుంటుంది. సో మైసమ్మ సో అప్పుడప్పుడు తిరగండి, బాగుంటుంది. సండే ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది. సండే మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు మాత్రమే ఉంటుంది జాతర. ఈ జాతర వచ్చేసి ఎక్కడ ఏంటి అని అంటే నాగర్ కర్నూల్ డిస్టిక్ పెద్ద మండలం నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి అన్నమాట. సో లింగాల రూట్ బస్సులు, అలాగే యాపట్ల బస్సులు ఇవన్నీ ఉంటాయి. నాయనపల్లి మైసమ్మ అంటే స్పెషల్ బస్సులు కూడా ఉంటాయి నాగర్ కర్నూల్ నుంచి. సో అసలు పికర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా చాలా బాగుంటుంది జాతర. ఒకసారి మీరు కూడా దర్శించుకొని మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కూడా మైసమ్మ తల్లి తీరుస్తుంది. సో చాలా వరకు సన్నవిల్లలు వీళ్ళు ఉంటాయి కదా, సో వాళ్ళు వస్తూ ఉంటారు. మేమైతే ఖచ్చితంగా ఒక 1 ఇయర్కి 2-3 టైమ్స్ అయితే 100% పోతాము. సో ఎప్పుడు కూడా ఈ ఆట కొయ్యలేదు. ఇంతకుముందు ఒకసారి ఆటకు వచ్చినాం. ఎప్పుడు కోడినే కోపించుకుంటాం, లేదంటే టెంకాయ కొట్టుకొని వస్తాం అనమాట. సో అప్పుడప్పుడు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే బాగుంటుంది. ఇలాంటి దేవతల ప్లేస్లకి అయితే తిరుగుతూ ఉంటే బాగుంటుంది. మేబీ ఒకప్పట్లాగా లేదు నాయనపల్లి మైసమ్మ దేవస్థానం. ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఇంకా రాను కూడా ఇంకా ఫేమస్ అవుతుంది. సో మీరు కూడా వెళ్ళండి, ఒకసారి వెళ్ళి అమ్మని దర్శించుకోండి. ఇక్కడ ఏమన్నా ఛార్జెస్ ఏమన్నా ఇవ్వాలా అంటే అలాంటి ఛార్జెస్ ఉండవు, ఏముండవు, ఫ్రీగా. సో ఇక్కడ జాతర సాగుతుంది కదా, సో అక్కడంతా ఇక్కడ ఉన్న వెహికల్స్ అంతా ఫుడ్ కుక్ చేసుకుంటారు ఈ షాప్స్ వెనకాల. కానీ ఇక్కడ దగ్గర ఒక 20 ఎకరాల మందంలో ఇక అందరు ఫుడ్ వండుకుంటుంటారు, తింటుంటారు. చింతపులుసు, కళ్ళు, బెల్లం బువ్వ ఈ మూడింటిని ఒక బోనం లెక్క చిన్న అదే ఆకు ఉంటుంది కదా, ఏమంటారు, విస్తరాకు, మోతుకాకు దొప్ప వేసుకొని ఆ దుప్పల బువ్వ ఇంత చింతపండు చారు వేసుకొని సో వెళ్ళాలి. మా దర్శనం అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందుకే హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు క్యాష్ తెచ్చుకోండి, ఫోన్పే పని చేయదనమాట. సో మేము ఇంతకుముందు కొంచెం లైట్గా వస్తుండే కానీ ఇప్పుడు జనాలు ఎక్కడ సిగ్నల్ రావట్లేదు. సో ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.